అబ్బా మళ్ళీ వచ్చిందో డోర్ కొడుతాంది. వారం రోజులు బట్టి మెట్లు ఉడతలేవు ఏం ఉడతలేవు గిట్లనేనా? ఆడోళ్ళు ఇల్లు గిట్లనే ఉంచుకుంటారా? మరి నేను కడుపుతోనే ఉన్నా కదా, మరి నేను ఎట్లు ఉడవాలి చెప్పు. మరి నువ్వు ఇవ్వబట్టి నేను ఏం చేసుకోమంటాను మరి నా కడుపును? మీ అమ్మనన్నారు అప్పి మెట్లన్నీ ఉడవాలి ఖచ్చితంగా. ఎట్లా ఉడవకుంటూ ఊకుంటావు అనుకుంటాను? అసలు ఉడవకుంటూ ఊకోవద్దు. అంటే నీ మెట్లు ఉడవనికే కిరాయికున్నావు, నువ్వు ఆడదానివి కాదా? పిల్లలకు అనలేదా? ఆ మెట్లు ఉడితే దిక్కు నాకు ప్రాబ్లం అవుతుందని డాక్టర్ మేడం చెప్పిందంటే నువ్వు ఊకొచ్చిన మొగడు పోయిన వెంటనే నా ఎంబడి పడతాను. కాల్ చేయాలి మీరు. ఆ చేత్తం పో, నీ కొంపే ఉన్నదా? బొచ్చడు కొంపలు ఉన్నాయి. నీ అంత సాడిస్తుంది ఎవ్వలేరు. ఇట్లా చేస్తే తను ఇంత కిరాయికి ఉంటుందా? ఇంత గోసపుచ్చుకున్నాక కడుపుతో ఉన్నదాన్ని కనిపించినట్టు లొల్లి చేస్తాను. అడుగు ఇక్కడ నుండి. దోస్తులు సంతింట్లో ఉన్నంత సుఖం దేంట్లో లేదు, అందుకే సంతిళ్ళు ఉంటాలంటారు. కిరాయి కొంపలు ఉన్నంత అధ్వానం ఏం లేదు. శాత కాకుండా మనం దచ్చిన మంచిదే కానీ మెట్లుడువు అదుడువు ఇజ్జయ్యి. మరి బాగా శాతనైతే లేదు రోజు ఉడవరు తీయని అనుకోరు వాళ్ళు. ఓ లొల్లి చేస్తా అంటారు. ఈ కడుపుతో ఉన్నదాన్ని కూడా చూడకుండా అట్లా చేస్తాను చూసిల్లా దోస్తులు. అది మనిషి గాడిద. కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.